కానాను స్త్రీ గురించి వినేనాం. ఆమె కుమార్తె దెయ్యాన్ని వదలగొట్టి ప్రభు బయటకు తీసుకొచ్చిన విధానం, అమ్మ విశ్వాసం చాలా గొప్పది, ఇశ్రాయేలుకి లాంటి విశ్వాసం లేదని ప్రభు పొగిడి ఆమెని ప్రత్యేకంగా ఆదరించారు. ఈ 3వ ఆదివారం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందు మనకి నేత్రాలు ఉన్నాయి, వాటిని తెరవమని ప్రభువు తెలియపరుచుకుంటున్నాడు. అగోచరమైన విశిష్టతను, అగమ్య విషయాలను దేవుడు గమ్యపరచడానికి, నిత్యమైన వాటిని ప్రభు మనకి ఇవ్వటానికి, అనిత్యమైన వాటి నుండి నిత్యానికి రావడానికి, దృశ్యంలో నుండి అదృశ్యంలోకి వెళ్ళటానికి అనేక అంశాలు ఈ మండలకాలంలో మనం వింటున్నాం. నడవడిలో, క్రీస్తు నడవడిలో మన ప్రయాణం కాబట్టి అద్దరి ప్రయాణంలో నదీ తీర ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి గిల్గాలు దాటినప్పుడు గత రాత్రి యోర్దాను దాటింపజేయటానికి కావాల్సిన దేవుని యొక్క ప్రతిష్టమైన ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం విని ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మండల కాలాన్ని దాటింపజేయడానికి ఈ 3వ ఆదివారం ఇవ్వబడిన వాక్య భాగాలు పరిశుద్ధ లోకరాష్ట్ర సువార్త నుండి 11వ అధ్యాయం 14 నుండి చదవబడిన వాక్య భాగంలోకి వెళ్లే ముందు 20వ వచనాన్ని చదువుకుందాం. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెలగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. అలాగే అపోస్తలుడైన పౌలు రచించిన అమూల్యమైన వాక్య భాగం ఎఫెసీ గ్రంథంలో 5వ అధ్యాయం, అతి ప్రాముఖ్యమైన అధ్యాయం, కుటుంబానికి సంబంధించిన అధ్యాయం. వ్యక్తిగతంగా మానవుడు దేవునిలో ఉండాలి, వారు పవిత్రమైన దేవుని ఆరాధనలో ఎలాగ ఉండాలో, పరిశుద్ధత కలిగి జీవించాలన్న పర్సనల్ హోలీ అనేది తెలియపరచడానికి వివాహం గురించి, కుటుంబం గురించి, బిడ్డల గురించి, అధ్యాయం చివరి భాగంలో స్పిరిచువల్ వార్ గురించి, ఆత్మీయ పోరాటంలో క్రీస్తు బిడ్డగా నీవు ఎలాగుండాలో ఒక గొప్ప ముఖ్యాంశాలు, కుటుంబ జీవితంలో దేవుని బిడ్డగా ఉండటానికి, బీ లిమిట్లో ఉండటానికి, బీ ఇమిటేట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును అనుకరించే విధానంలో దేవుని యొక్క చేతిలో ఉన్నట్లయితే నీవు ఆయన భాగంలో ఉండటానికి ఏదైనా కార్యంలో ప్రభు మనల్ని బలపరుస్తూ ఈ 2 పాఠ్యాంశాల నుండి నేత్రాలు తెరిచినప్పుడు ఏమి కనబడుతుంది, నీ ముందు ఏమున్నది, నీ లోపల ఏముంది, నీ బయట ఏముంది, నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, నువ్వేం చేయబోతున్నావు. కళ్ళకు కట్టినట్లుగా ఆయన ఆత్మస్వరూపు కాబట్టి మనల్ని దర్శిస్తున్నాడు. ప్రతి వారి మీద ఆయన కన్ను సంచరిస్తూ చూస్తుంది కాబట్టి ఆయన ఎవరు ఆపలేరు, దాటలేరు, ఆయన చూపించకుండా ఎవరు ఆగలేరు. ఎక్కడైనా కూడా ఆయన నిన్ను పట్టివేస్తాడు. యోనాను పట్టిన దేవుడు నిన్ను పట్టివేయలేడా? సముద్రంలో మత్స్యకరువులు ఉన్న యోనాను కూడా ప్రభు కాపాడి బయటపడేశాడు. కాబట్టి ఈ మండల కాలంలో గాడ్ విల్ ఎలివేట్ యూ అండ్ ఎస్కేప్ యూ ఫ్రమ్ ది సిట్యువేషన్ ఆఫ్ డేంజర్. శ్రమలో కూడా దేవుడు నీకు తోడయండి, శోధనలు జయించడానికి ఈ కాలంలో ప్రభు నీ మీద ఆయన ఆనుకొని ఉన్నాడు. కాబట్టి లెట్ us లుక్ ఇన్ టు ది లార్డ్ ఫర్ హిస్ మెర్సీ. ఆయన చూసి తల వంచి ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మనటి మాటలు, మా హృదయ ధ్యానం మా తండ్రి, అవి అంగీకారం అవ్వటానికి ప్రభువా మా నేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీ యొక్క గొప్ప వైద్యము, మీ గొప్ప నాడి, మీ గొప్ప శక్తి, మీరు ప్రయాణంలో సిలువకు వెళ్లే ముందు అనేక మందిని ఎదుర్కొని ప్రభువా దయ్యాలను ఓడించి వదిలించి ప్రభువా మనుషుల్లో ఉన్న అతి ప్రాముఖ్యమైన పాప జీవితాన్ని బయటకు వేసి త్రోలివేసి నీ పరిశుద్ధాత్మ శక్తిలో వారిని దాసి మీరు దర్శించావు తండ్రి. మీరు యుగాంతంలో రాబోతున్నా కాబట్టి నీ రాకడలో మేము ఎత్తబడటానికి కావాల్సిన పరిపూర్ణమైన సిద్ధపాటు, మాలో ఉన్న చీకటి కోణాలను బయటకు నెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మూగ దయాన్ని వదిలించి ఓడగొట్టి ప్రభువా వారి నేత్రాలు తెరిచావు మా తండ్రి. మూగమైన జీవితంలో ఆయన జీవితాన్ని తెరిపింపజేసిన దేవానికి వందనాలు. ఇదని కాలంలో మాలో ఉన్న అనేకమైన డమ్నెస్, చీకటి కోణాల నుండి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి మీ వలే ప్రభు అనుకరించడానికి శక్తినేమని ఈ ఆరాధనలో మీరు మాట్లాడమని యేసునామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని నామములో మీకు శుభాలు. మండల కాలంలో మరొకసారి ప్రపంచమంతట్లో దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ప్రభు నామమున బట్టి మీకు ప్రకటిస్తున్నాం. మీరు చూస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో పాటు భాగస్థులై నార్త్ ప్యారిష్లో, సెంట్రల్ కేథడ్రల్, ఈ చర్చిలో మీరు భాగస్థులై
మీరు చూస్తున్న విధానం బట్టి దీనికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రభుపేట అభినందన తెలియపరచుకోండి. వాక్య భాగంలోకి వెళదాం. దేవుని సన్నిధిలో ఈ దిన ముందు చదవబడిన వాక్య భాగంలో పౌలు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోనండి. కావున మనము దేవుని పిల్లలు అయినట్లయితే ఆయన పోలి నడుచుకోవాలి. కాబట్టి దేవుడు మనకిస్తున్న అభయం ఏంటి? ఈరోజు మనం నడవాలంటే మన ప్రభు మనం తోడుగుని నడుస్తాం. అందుకే ప్రభు అంటున్నాడు, అయితే నేను దేవుని విరలతో దయ్యాలను వెలగొచ్చినట్లుగానే నిశ్చయంగా దేవుని రాజ్యాన్ని మీ ఎద్దకు మీకు ఇస్తున్నాను. కాబట్టి ది ఫింగర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వ్రేలు ఏమైందో ఈ విషయాన్ని ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు? గత అధ్యాయాలను చూసుకుంటే 11వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాటలు పై భాగములో దేవుడు మనకి ఏమిపోతున్నాడు. ఒక ఇంటిలోకి వెళ్ళినప్పుడు సహోదరుడు స్నేహితుడు అడిగినప్పుడు ఏమిస్తాం? పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంత నిశ్చయంగా అనుగ్రహిస్తాడో, కాబట్టి అట్టి అనుగ్రహంతో దేవుడు తన పనిని ప్రారంభించాడు. ప్రభు యేసుస్వామి 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్య గొప్పది, బలమైనది. ఆ పరిచర్యలో ఆయనకు అనేకమైన ఆందోళనలు కలిగించినప్పటికీ సాతాను ఓడించడానికి ప్రభు అనేక ప్రదేశాల్లో ఎక్యుజేషన్స్, అపహాస్యము, ఆందోళన, ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడైతే నీవు ఇలాగ చెయ్యి అలాగ చేయమని. మండల కాలంలో మనం 3 శోధనల గురించి చెప్పుకుంటాం. ఆహారం గురించి, 1 అధికారం గురించి, 2 దేవుని యొక్క మహిమ గురించి. ఆ 3 శోధనలో ప్రభు జయించి బయటకు వచ్చిన తర్వాత సిలువకు వెళ్ళే వరకు కూడా, మరణాన్ని ఆయన సిలువలో అప్పగించే వరకు కూడా సాతాను శోధిస్తూనే ఉన్నాడు. కాబట్టి శోధన జయించిన తర్వాత సాతాను యొక్క పాదాలను, తలను చితకగొట్టి సిలువ కాడి కింద నెట్టినప్పుడు శీఘ్రంగా ప్రభు నీ ఎడల ఆయన ఇచ్చిన జయాన్ని, సిలువ విజయోత్సవాన్ని నీవు తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే ఈ దిన ఆరాధనలో దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. 14 చదువుకుందాం. 11వ అధ్యాయంలో, ఒకప్పుడైనా మూగదయ్యం వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడను గనుక జనసమూహములు ఆశ్చర్యపడ్డారు. 3 విషయాలు ఇక్కడ. 3 ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, అతి పెద్దలు ఉన్నారు, అలాగే ఆయనకు వ్యతిరేకించే యూదులు కూడా ఉన్నారు. కాబట్టి 3 సంవాదాలు ఇక్కడ చూస్తున్నాం. ఒకరు ఆశ్చర్యపడ్డారు, జమోహం. 2 అడుగుతున్నారు, దేహాలు వెలుగుడుతున్నాయి కాబట్టి బయలుజేబని ఆయనకి పేరు పెట్టారు. 3వ వర్గము ఒక గొప్ప సూచక్రియ ఆకాశం నుండి చూపించినట్లయితే నమ్ముతాం. ఈ 3 సంవాదాలని ప్రభు ఎదుర్కొన్నాడు. మెస్సియా తనానికి కావాల్సిన పరిపూర్ణమైన సిద్ధపాటులో ఆయన ఎదుర్కొన్న విధానం గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఆన్సరిస్తున్నాడు వాటన్నిటినీ ఆన్సర్ ఇవ్వడానికి ఆయన తన యొక్క హస్తాన్ని తెలియపరుచుకుంటున్నాడు. నేను దేవుని వ్రేలితో ఇవన్నీ చేస్తున్నానని ప్రభు తెలియపరిచాడు. వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పరలోక ప్రార్థనలు వెళ్ళినప్పుడు ఆ పైన అధ్యాయమంతా కూడా పరలోక ప్రార్థన గురించి ప్రభు చెబుతుంటాడు. తండ్రిని చెప్పి సంబోధన చేసి ఆ పరలోక ప్రార్థనలో దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ, పాపక్షమాపణను తెలియపరుచుకుంటూ, టెంప్టేషన్స్లో వెళ్ళినప్పుడు ఎలాగ ఉండాలో ఆయన తెలియపరిచి పరలోక ప్రార్థన అంతట్లో కూడా ఆయన తెలియపరిచిన విధానం చూస్తున్నప్పుడు, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, యువర్ కింగ్డమ్ షల్ కమ్ టు అస్, నీ రాజ్యం మాకు వచ్చిన గాక. ఆ రాజ్యం రావాలంటే దేవుని యొక్క వ్రేలు, దేవుని శక్తి మనలో ఉండాలి. ద ఫింగర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హస్తము, దేవుని వ్రేలు ఎలాగుందో ఈ వాక్యమందు మనం చూడబోతున్నాం. అందుకని ఆయన ఆ యొక్క శక్తి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఎలాగా ప్రార్థన చేయాలో ప్రభువు తెలియపరిచి ప్రార్థనతోనే ఆ దయ్యాన్ని వదగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన అంటే ఏంటంటే ది పవర్, ప్రార్థన శక్తి అనేది ప్రభువు మనకిస్తున్నాడు. కాబట్టి మనలో ఉన్న అనేకమైన సాకులు, చింతలు, దైవ రూపంలో అనేకమైన శోధనలు మన మీద పెట్టినప్పుడు వాటిని వదిలించడానికి ప్రార్థన శక్తి మనకు కావాలి. కాబట్టి ఆ 20 వచనాన్ని ప్రభువు జ్ఞాపం చేసుకుంటుంది. దీన్ని మనం గుర్తించినట్లయితే దేవుని రాజ్యం మనకు రావాలంటే దేవుని యొక్క వ్రేలు ప్రకటన గ్రంథంలో చూస్తాం, అలాగే మొదటి గ్రంథాలు మనం చూస్తాం. నిర్గమాకాండంలో ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రభువు తెలియపరుచుకుంటున్నాడు. ఎందుకు ఆయన హస్తాన్ని ఇశ్రాయేలుకు ప్రభు అందించాడో
గమనించినట్లయితే 8వ అధ్యాయం, నిర్గమకాండం 8వ అధ్యాయం 18-19 వచనాల్లో ఈ మాటలు ప్రభువు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఫారో ముందు దేవుడు చేస్తున్న గొప్ప ఆశ్చర్య కార్యాలు, ఐగుప్తీయులు కూడా అద్భుత కార్యాలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటిని వారు చేయడానికి నిలబడ్డారు, కానీ వారు చేయలేకపోయినట్లుగా రాయబడి ఉంది. 18 చదువుకుందాం. 8వ అధ్యాయంలో శకునగ్రాణులు కూడా పేలను పుట్టించవాలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వల్ల కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీద ఉండగా శకునగ్రాణులు చూసి ఏమంటున్నారు, ఇది దైవశక్తిని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. ఇక్కడ మనం గమనిస్తే ఒక్క మాట కింద ఫుట్నోట్లో రాయబడుతుంది, దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్ అనే మాటకి మాతృభాషలో మూల భాషలో దేవుని వ్రేలని రాయబడింది. దేవుని వ్రేలు ఎక్కడైతే ఉంటుందో, అనగా దేవుని హస్తం ఎక్కడైతే ఉంటుందో, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన ఏం చేయమంటే అది చేసే శక్తి నీకు నాకు అహరోనికి మోషేకి ప్రవేశించాడు. ఫరో సైన్యంలో, ఫరో దేశంలో ఉన్న మాంత్రికులు యాంత్రికులు వారు చేస్తున్నారు, కానీ వారికి ఆ శక్తిని వారు పొందలేకపోయారు. ఒక విధంగా చూడాలంటే వారికి దయ్యాల శక్తి ఉంది, దే హ్యావ్ డెమన్ పవర్, కానీ వాటికి మించిన దేవుని శక్తి మోషేకి వాగ్దానపు కర్ర ఇచ్చి నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ప్రస్తుతం అంధకార శక్తులతో మనం జీవిస్తూ పోరాడుతున్నాం. కాబట్టి మన ముందు ఉన్న శక్తి కంటే మనలో ఉన్న శక్తి చాలా గొప్పది. ఆ శక్తి మీరు పొంది ఉన్నారు, మీ పరిశుద్ధాత్మ చేత ఆ శక్తి మీరు పొందుతారని ప్రభు తెలిపించినట్లుగాని నిర్గమకాండంలో దేవుని శక్తి గురించి మనం జ్ఞాపం చేసుకుందాం. ఇదే శక్తి అదే అధ్యాయాలు మనం ముందుకెళ్ళినట్లయితే నిర్గమకాండంలో 31వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూసినట్లయితే దేవుడు 10 ఆజ్ఞల్ని ఆయన తన చేతితో, తన వ్రేలితో 10 ఆజ్ఞలు రచించినట్లుగా రాయించాడు. ద ఫింగర్ ఆఫ్ గాడ్ రిటన్ ఆల్ ది 10 కమాండ్మెంట్స్. ఆయన వాక్కులు ఆయన చేతితో రాసి 2 పలకలు చేసి ఇశ్రాయేలుకి ప్రభు అందించినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి చూసినట్లయితే విల్కిన్సన్ అనే వ్యక్తి చక్కగా మాట్లాడుతూ, ద ఫింగర్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రైమర్లీ ఏ పిక్చర్ ఆఫ్ గాడ్స్ ఎమినెన్స్, అన్లిమిటెడ్ పవర్. దేవుని శక్తి ఆ విస్తలో, ఆ ప్రదేశంలో ఆయన వ్రేలుతో విస్తారమైన శక్తి, ప్రపంచంలో ఎవరికి లేని శక్తి దేవుడు ఫరో ముందు ప్రదర్శించాడు. అందును బట్టి ద ఫింగర్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో అందరికంటే కూడా ఎవరికి లేని శక్తి ప్రభు నీకు అందిస్తానని చెబుతున్నాడు. ఆ శక్తి మనం చూడటానికి ఆయనతో సహవాసం చేయాలి. కాబట్టి ఆ దేవుని వ్రేలు దేవుని సార్వభౌమత్వానికి సూచిస్తుంది. కాబట్టి ఆ ఫింగర్ పాయింట్ ఆర్డర్, చాలాసార్లు ఈ వేలు చూపిస్తూ ఉంటాం, పిన్ పాయింట్ చేస్తూ మనం మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు దేవుని యొక్క వ్రేలు కూడా ఈ సమయం లోకమంతటికి చూపిస్తూ, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారాగా ఎవరు కూడా, మరి నా ద్వారానే మీకు ప్రత్యేకమైన దీవెనలు పరలోక పట్టణానికి వారసత్వం మీరు పొందగలని ప్రభు చెబుతున్నప్పుడు దాన్ని గుర్తించడానికి ఈరోజు ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందువల్ల ద ఫింగర్ ఆఫ్ గాడ్ అండ్ బీ అమేజ్డ్, అది ఆశ్చర్యకరమైనది. ఆయన అద్భుతాలు చేసే దేవుడిని రాస్తూ పవర్ ఓవర్స్ ఈవిల్, శక్తుల మీద, అంధకార శక్తుల మీద అధికార ముద్ర వేసిన దేవుని శక్తి ఈరోజు నీ ముందు ఉన్నది. కాబట్టి ఆయన ప్రార్థించగానే ఆ మూగ మనిషి మాట్లాడుతున్నాడు. అసలు నిజంగానే ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ ప్రపంచంలో ఎప్పుడూ జరగని అద్భుతాన్ని వారు చూస్తున్నప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. బికాస్ దేవుని యొక్క వాగ్దానాన్ని జరగకుండా ఆపడానికి సాతాను వేసే ప్రతి పన్నాంగాన్ని ప్రభు చెడగొడుతున్నాడు. అందువల్ల ఈ సాతాను ఏం చేస్తుందంటే స్పీచ్లెస్ చేస్తుండదు. కొన్నిసార్లు మోగ దయ్యం, మాటలుండి మనం మాట్లాడలేము, నొర్రయింది మనం ప్రార్థించలేము, చెవులుండి వినలేము, కళ్ళుండి చూడలేము, ఇవన్నీ కూడా డమ్నెస్ అండ్ డల్నెస్. ఇవన్నీ మోగపోయిన జీవులు, స్టాచ్యూ ఆఫ్ లైఫ్స్. ఆకారంగా ఉన్నాం, కానీ అందులో ఆత్మీయత లేకుండా ఉన్నట్లయితే వీఆర్ ఆల్ కాల్డ్ టు బి స్టాచ్యూస్ ఆఫ్ సాటన్.
దేవుని తరపున పనిచేసిన నీవు సాతాను పక్షంగా అలా నిలబడినట్లు ఉంటుంది. కాబట్టి యు మస్ట్ బ్రింగ్ బ్యాక్ యువర్ పవర్. దేవుని శక్తి నీ నుండి రావాలి, నీ నుండి అద్భుతాలు చేయాలి. కాబట్టి అద్భుతాలు చేయడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఆ అద్భుతాలు ఎలా జరిగిందో మనం చూస్తాం. అద్భుతాలు చేస్తుండగానే ఒక్కసారి వారు ప్రభుకి ఒక టైటిల్ ఇచ్చారు, బయల్జేబు. ఈ బయల్జేబు అని మాట అనగానే చాలా అర్థం వస్తుంది. 12వ అధ్యాయంలో చూసినట్లయితే 24-27 వచనాల్లో దానికి మూల భాషలో మాస్టర్ ఆఫ్ హౌస్, ఇంటి యజమానుడు అని అర్థం. ఈ యజమానుడు దేనికి యజమానుడు, ఎవరికి యజమానుడు, ఎందుకు ఈ యొక్క మాటను యేసయ్యకి అందించారు? వారు ఆ విషయాన్ని దేవుడు క్షుణ్ణంగా అర్థం చేస్తున్నాడు. ఆ విషయాన్ని దేవుడు కొలస్సీ పత్రికలో కూడా పౌలు భక్తుడు మాట్లాడుతుంటాడు. దేవుని కృపలో మనము ఉన్నట్లయితే బయల్జేబు గురించి విందాం. అసలు ఏం రాస్తుందో దేవుని గ్రంథంలో. కొలస్సీ పత్రికలో ఈ విషయాన్ని పౌలు భక్తుడు ఒక ఇష్టమైన మాటతో తెలియపరుచుకుంటాడు. 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు స్పష్టంగానే మాట్లాడుతున్న మాటలు గమనిద్దాం. ఏమైంది, ఏమవుతుంది చదువుకుందాం. 15 చాలా పెద్ద వచనం ఇది. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులయుండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలుక కొట్టి, మన మీద ఎవడైతే రాశాడో, ఏదైతే మన మీద నేరాపణ చేస్తున్నాడో సాతానుడు, మన మీద ఏదైతే తన పవర్ని అందిస్తూ మనల్ని మోగబోయి చేశాడో, ఎక్కడైతే మనల్ని బంధించి ఉండాలనుకుంటున్నాడో వాటన్నిటిని యేసు నామములో సిలువలో ఆయన మేకుతో కొట్టాడు. కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, ఇంకా ఎంతో దూరంగా వెళ్తున్నాడు. నేను నీ మీద ఏ మాత్రం కూడా, నీ హృదయం మీద, నీ మనస్సు మీద ఏది కూడా రాయబడకుండా ఉండటానికి తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, మన అపరాధులని క్షమించి, He lifted all the banners of sin. మన క్షమాపణ కోసం మన ప్రభువు ఇచ్చిన ఆ సాల్వేషన్లో, రక్షణలో నీవు సంతకం చేసుకోవడానికి క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత లాంగ్ సెంటెన్స్. పౌలు బ్రీతింగ్ లేకుండా ఆయన అన్బ్రీతింగ్ రైటింగ్, ఆ ఊపిరి అంతగా దేవుడిచ్చి రాపిస్తున్నాడు. ఏంటంటే మిమ్మల్ని దానితో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఇంకా మాట్లాడుతూ ఆయన ప్రధానులకు అధికారులను నిరాదయులుగా చేశాడు. దే హ్యావ్ వెపన్స్ బట్ దేర్ పవర్ ఈజ్ వెపన్లెస్. ఫరోది చాలా గొప్ప, అది ఆయుధ పోరాటం. ప్రపంచంలో ఫరోకున్న సైన్యం, కాల్బలము, అశ్వబలము ఎక్కడ లేదు. అలాంటి అశ్వాలను, అలాంటి బలాన్ని, బల శౌర్యాన్ని ప్రభు ఒక్కసాటనే ఆపివేశాడు కదా. ఆయన చేతి వ్రాలుతో అగ్ని దించి ఇశ్రాయేల్ని కాపాడాడు కదా. అలాంటి గొప్ప దేవుడు ఎర్ర సముద్రాన్ని చేయి చెప్పగానే అది 2 పాలైంది కదా. రాత్రికాలం ఏదైనా వాక్యంలో యొర్దాను నది మీద వారు కాలు పెట్టగానే 2 పాయలైంది కదా. సో అవన్నీ కూడా ఇక్కడ రాస్తున్నాడు. ఏంట, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాడు. మన ముందు వారు శక్తి లేని వారుగా నిలబెట్టాడు ప్రభువారు. బికాస్ ఆఫ్ యూ ఆల్ ది కింగ్స్ వర్ డినైడ్. నీ ముందు రాజు కూడా ఉండలేడు, నీ ముందు ప్రధానులు సైతం, నీ వాక్యం ముందు, ఆయన వాక్యం ముందు, ఆయన బిడ్డల ముందు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉండటానికి వీళ్ళంతటి శక్తిని, ఓల్డ్స్ అండ్ థౌజండ్స్ మెగా ఓల్డ్స్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఒక్క మాటతో నీ ప్రార్థన శక్తిని ప్రభువు నీకు ఇస్తున్నాడు. కాబట్టి అది నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు తెలుసుకో కుమారుడు, ఆ కుమార్తెని ప్రభువు తెలియపరుచుకుంటున్నాడు. అందుబట్టి దీనికి వందనాలు చెల్లిస్తూ మనము అందుకని సాతాన్ని ఓడిస్తాం, సాతాన్ని గెలుస్తాం, సాతాను మీద అధికారాన్ని చేయబోతున్నాం. అందువల్ల యెషయా 30వ అధ్యాయంలో 5 వచనాలు కూడా ప్రభువు మెస్సియా పనులు తెలియపెచ్చాడు. గుడ్డివారికి కన్నులు తిరగబడటం, కుంటివారు నడిపించడం, బలహీనులకు ఆయన బంధాలు ఎడవటం, హితవచనం ప్రకటించడము, మరి అరణ్యంలో కేక వేసినట్లుగానే 35వ అధ్యాయంలో ఆ యొక్క హితవచనాన్ని
ఆయన ప్రణాళికని మన కొరకు అందించాడు. కాబట్టి ఆ పవర్ ఆఫ్ గాడ్, ది ఫింగర్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్స్ పవర్ ఎంత గొప్పదో నీవు ఈరోజు గమనించాలి. అందుకే ఆయన మాట్లాడుతూ మీరు జ్ఞాపకం ఉన్నట్లయితే నీవు ఆ పవర్తో నింపుకోమంటున్నాడు. ఫిల్ విత్ దట్ స్పిరిట్. మీరు శక్తివంతులు అవ్వండి. ముందు పేతురు నీవు జల్లించబడుతున్నావు, నువ్వు శక్తివంతులవు. ఆ తర్వాత నీ సహోదరుని స్థిరపరచు, బలపరచు. అందుకే పౌలోక్తుడు ప్రతివాడు తాను చోట నిలవకుండా జాగ్రత్తగా పడిపోతున్నాడు. కాబట్టి నిలవటానికి జాగ్రత్త పరచుకోవాలి. తనన్న స్థాన భ్రంశం చెందకుండా ఉండటానికి క్రీస్తులో అనుకరించాలి. బీ ఇమిటేట్ యువర్ లార్డ్. 5వ అధ్యాయం అంతా ఆయన చెబుతున్నాడు. ఆయన అనుకరిద్దాం. మనం నిలబడాలంటే, బండి మీద కట్టబడిన గృహంగా ఉండాలంటే ఆయన మాటలు మనలో ఉండాలి, ఆయన చిత్తం మనలో నెరవేర్చబడాలి. ఆ గొప్ప శక్తిని, ఆ బలమైన ఆశీర్వాదాలు మనం తీసుకుపోతున్నాం ఈరోజు. అందుకని ఆ హోమ్ గురించి ప్రభు ముందుగానే తెలియపరిచాడు. చాలాసార్లు మనకి గృహాలు ఉంటాయి, కానీ ఆ గృహంలో ఆరాధన ఉండదు, ఆ గృహంలో వాక్యం ఉండదు, ఆ గృహంలో ప్రార్థన లేకపోతే ఏం జరబడతాయి? ఆ గృహానికి అపవాది జరబడతాడు. తలుపుల నుండి, కిటికీల నుండి, అన్నిటి నుండి జొరబడతాడు. నీ హృదయం అనే తలుపు నుండి ప్రవేశిస్తాడు. నీ తలంపుల్లో వాడు ప్రవేశిస్తాడు. నీ కళ్ళ మీద ఉన్న టెంపుల్స్, ఈ బొమ్మతల్ని టెంపుల్స్ అంటారు, వాటి నుండి కూడా వాడు నీలోకి ప్రవేశిస్తాడు. నీవు సరిగా లేకపోతే ఈ విల్ ఎంటర్ ఎట్ ఎనీ టైం. అతడు నీలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడటానికి, ఆయన శక్తివంతులు అవ్వటానికి నీ ఇల్లు దేవునిలుగా ఉండాలి, బేతేలుగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ది హౌస్ ఆఫ్ సాటన్, ఇట్ ఈస్ హౌస్ ఆఫ్ గాడ్. అది దేవుని ఇల్లు, దేవుని ఉండే ప్రదేశం. మనుషులు దేవునితో ఉండటానికి ప్రభువు అందించిన గొప్ప నీ హృదయం అనే ఇల్లులో ప్రభుకి స్థానం ఇవ్వాలి. బేతేల్లో ఏముంది? పెనుయేలు ఏముంది? దేవుడు కనబడి మాట్లాడినప్పుడు యాకోబులో ఉన్న ప్రతి బంధకాన్ని తొలగించి ఆయన పరిపూర్ణ వాగ్దానాన్ని ప్రవేశపెట్టాడు. సో పొజిషన్ ఆఫ్ గాడ్. 7 దెయ్యాలు పోతే తర్వాత ఏమొస్తాయో రాయబడింది. ఒక మాట మనం గమనిస్తాం. అక్కడ శుద్ధి చేయబడిన తర్వాత, గృహం కట్టిన తర్వాత దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఈ ఉపమానం చాలా గొప్పది. దేవుని రాజ్యం గురించి ఆయన మాట్లాడుతూ సాతాను రాజ్యం గురించి కూడా ఆయన మాట్లాడు. దేవుని రాజ్యం ముందు సాతాను రాజ్యము ఎలాగ ఉండగలదు? నీవు దేవుని రాజ్యానికి వారసుడుగా ఉన్నట్లయితే నీలో ఆయన రాజ్యం లక్షణాలు ఉండాలి. కాబట్టి నా పక్షమున ఉండవాడు నాకు విరోధి. మనం ఆయన పక్షం లేకపోతే మనం ఎవరి పక్షం లెక్క? సాతాను పక్షం ఉన్నట్లయితే మనం ఆయనకి విరోధులం. క్రీస్తు విరోధులు ఎవరు? క్రీస్తు రాయబారులా? క్రీస్తు విరోధి ఎవరు? ఆయన సేవకుల? క్రీస్తు విరోధులు ఎవరు? ఆయన నామను ప్రార్థించేవారా? కాదు సుమా. సిలువను మోసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సిలువ నాయకత్వంలో క్రీస్తుకు విరోధులు కాదు. కాబట్టి సాతాను వేసే ప్రతి బంధకాన్ని తొలగించుకోవడానికి ప్రభు నీకు శక్తినిస్తాడు. కాబట్టి ఆయన ఇల్లులో నీవు ఉండాలని ప్రభు ఉపమానం చెప్పే ప్రభు వారు ఏంటంటే, అపిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్ళని చోటు తిరుగు చూడను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చిట చూసి వెళ్ళి తనకంటే చెడ్డదని మరి 7 అపిత్రల ఆత్మలను వెంట పెట్టుకోవచ్చును. చాలాసార్లు మనం ఆనందపడతాం, దెయ్యం వదిలించింది, బాగా మనం శుభ్రంగా ఉన్నాం అనుకుంటాం. కానీ అదే సమయంలో ఆ ఇల్లు ఖాళీగా ఉన్నట్లయితే, ఈ హృదయం ఇల్లు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో, ఎంటీ హార్ట్ విల్ బి షాప్, డేవిల్ షాప్ అన్నారు. ఖాళీగా ఉన్న హృదయంలో సాతాను ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ ఖాళీలో నీరు నింపాలి. 6 రాతి బాణంలో ఖాళీ చేసిన తర్వాత నీరు నింపాడు ద్రాక్షరసంలో. ఈరోజు నీ హృదయం అనే బాణంలో ప్రభువు పరిశుద్ధాత్మ నింపడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఖాళీగా హృదయాన్ని పెట్టవద్దు. అలా చాలా ఆనందంగా పడుతుంది సాతాను. ఎప్పుడైతే ఖాళీ చేసి శుభ్రం చేసామో మళ్ళీ 8 దెయ్యాలు వస్తాయి, 7 దెయ్యాలు కాదు. 7 దెయ్యాలతో పాటు ఈ దెయ్యం కూడా 8 దెయ్యాలు వచ్చి స్థావరం చేసుకుంటాయంట. ఎంత ఆనందపడుతుందంటే దెయ్యం. శుద్ధిగా ఉన్న హృదయంలో సాతాను ప్రవేశిస్తాడు. అవన్నీ మనం చదువుకుంటూ వెళితే ఈరోజు మన హృదయంకి వెళుతున్న డ్రగ్స్, అలాగే మరి మీ సెక్సువల్ యాటిట్యూడ్స్,
పాపము, దొంగతనము, వ్యభిచారము, మోసము, త్రాగుడు, జూదం, ఇవన్నీ దెయ్యాలు నీ హృదయంలోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి, ఎంటీగా ఉన్న నీ హృదయంలోకి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి, అవి జ్వరబడిన తర్వాత వాటిని వదిలించడం చాలా కష్టం కాబట్టి, మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుందని ప్రభు చెప్పాడు. ఈ హృదయంలో అవన్నిటికీ స్థానమై మనం తీసుకురాకూడదు. చాలాసార్లు వివాహం కాకముందు చాలామంది అనుకుంటారు, డేటింగ్ అంటారు. వివాహం కాకముందు పవిత్రంగా ఉండవలసిన దాన్ని అపవిత్రం చేస్తూ, అది కూడా పాపమే. ఈ దినం చాలా దేశాల్లో మనం చూస్తాం, బిఫోర్ మ్యారేజ్ డేటింగ్ డేటింగ్ డేటింగ్. వివాహంలోకి జరగబోతున్న పరిశుద్ధ చట్టాన్ని మీరి, అతి పరిశుద్ధ చట్టాన్ని మీరి అపవిత్రమైన చట్టాన్ని మనుషులకు అందిస్తున్నాడు సాతానుడు. యవనస్తులు గలిబీలు చెందుతున్నారు. ఇట్స్ ఎ ప్రైవసీ మ్యాటర్. యంగ్ కపుల్ పరిశుద్ధంగా ఉండవలసిన వారు ప్రయారిటీ ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్కి వెళ్ళిపోవటం, ఉన్న స్థితిని మరిచి పాప స్థితికి వెళ్ళే ఆ దయ్యం, 7 దెయ్యాల్లో ఒక దెయ్యం, ఇవన్నీ కూడా మనిషిలోకి అది ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వీటిని వదిలించడానికి వాక్యము, వీటిని వదిలించడానికి దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండాలి. అందును బట్టి ఏది నేడు వాస్తవికతలో జీవితంలో ఉన్న సమస్యలు మనం తీసుకున్నట్లే, డిప్రెషన్ కూడా ఒక దెయ్యమే నీకు. యువర్ డిప్రెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాల్ టు బి ఏ డెమన్. అది నిన్ను కృంగజేస్తూ ఉంటుంది. నీ ఖాళీ హృదయంలోకి ప్రవేశించి నీవు ఈ విధంగా ఉన్నావు, ఇంకా ఉంటావు, చనిపోతే బాగుండు, స్టిల్ ఎంటీ. ఆ ఖాళీ జీవితంలో అనేక శోధనలు సాతాను ప్రవేశిస్తాడు. కాబట్టి అందుకే ప్రభు కోరుకుంటున్నాడు, మొదటి వంచన కంటే రాబోయే జీవితం చెడ్డది కాబట్టి దాన్ని మనం శుద్ధిగా పెట్టుకోవాలి. 2వ పేతురు పత్రికలో రాయబడింది, 2వ అధ్యాయం 17 నుంచి 21 ఇంటి దగ్గర చదవండి, టైం లేదు కాబట్టి. ఆ హృదయాన్ని ఆయన చెప్పుకుంటూ, వీ మస్ట్ ఇన్వైట్ ద లార్డ్ ఇన్ టు అవర్ లైఫ్ అండ్ లెట్ హిమ్ ఫిల్ అస్. యేసు స్వామిని మీరు పిలిచి మీ హృదయంలో నింపుకోపోతే వాడు నింపుతాడు వెంటనే. కాబట్టి నింపండి క్రీస్తు యొక్క శక్తితో, బలమైన దేవుని శక్తితో మీరు నిలబడమని పేతురు తన సాక్ష్యంలో గంభీరంగా మనతో మాట్లాడుతున్నాడు. అందువల్ల పాయింట్ ఈచ్ వన్ ఆఫ్ అస్, ఈరోజు ఒక్కొక్కరి గురించి మనం ఆలోచన చేద్దాం. మనం దేవుడు మన శక్తిమంతుడు కాబట్టి మన శక్తిని మనం తీసుకోవాలి, కానీ ఆయన శక్తిని మనం చూస్తూ పొగడు. దయచేసి చాలాసార్లు పొగుడుతాం దేవుడిని, కానీ దేవుడు ఒప్పుకోవట్లేదు పొగడుతాం. ఆ జనసమూహంలో ఒక తల్లి ఆయన చూసి మాట్లాడుతుంది, దెయ్యాలు కొడుతున్నాడు, శక్తిమంతుడు ఆయన, దేవుని కుమారుడు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు, ఆకాశం నుండి ఆయన కృపను కుమిస్తానంటున్నాడు, యోనా కంటే గొప్ప చూసి లేదని చెబుతున్నాడు. ఇన్ని చెబుతున్నా ఈయన ఎంత గొప్పవాడు, ఆయన తల్లి గొప్పది, ఆయన కూడిచిన స్థానములు గొప్పవి అని ఎంతో పొగుడుతూ దేవుని కుమారుడా అని పెద్దగా కేక వేస్తూ ఆ తల్లి పొగుడుతుందంట. నిజంగానే చర్చ్ ఈజ్ ప్రైజింగ్ గాడ్ లైక్ ఆల్వేస్. మన సంఘం కూడా తల్లి లాంటిది కాబట్టి మనం కూడా దేవుణ్ణి అలాగే పొగుడుతూ ఉంటాం. బట్ వీ వోంట్ అలౌ ఇన్వైట్ జీసస్ ఇన్ టు అవర్ హార్ట్స్. మన హృదయంలో వారిని ఆహ్వానించకుండా ఆయనకి పొగడుతూ చెప్పేది ఆయన ఒప్పుకోడు. ఎవరు నా మాట వింటారో వారే నా మనుషులు, వారే నా జీవితానికి అద్దం పెట్టేవారు. ప్రభు చెబుతున్నాడు, అమ్మ చెబుతుంది. ఒక స్త్రీ ఆయన చూసి 20 వచ్చి చదువుకుందాం. నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవని కేకలు వేసింది. ఓ ప్రైజింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్, హల్లెలూయా, ప్రైజింగ్ గాడ్ అని చెప్తున్నావు. అవన్నీ కూడా ఓకే, నాకు మంచిదే, కానీ బట్ ఐ వాంట్ యూ, నీవు నాకు కావాలి. ఏంటి, ఏం కావాలి? అవును, కానీ దేవుని వాక్యమిని దాన్ని గాయకుని వారు మరి ధన్యులని చెప్పాడు యేసయ్య. అసలు ఈ మాటకు మనం ఏమైపోవాలో అర్థం కావలేదు. కొన్నిసార్లు నిజంగానే మనం ఆవులాగే కేకలు వేస్తున్నామా? ప్రభువా ప్రభు అని ప్రతివాడు ఆయన చిత్త నెరవేర్చకుండా అంటే కుదరదు. మీరెవరో నాకు తెలియదని నేను చెప్తానని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ఆయన రాకడ సమయంలో ఆసనమవుతుంది. కాబట్టి విని వాక్యాన్ని అర్థం చేసుకుని గాయకుని ఆ బ్లెస్డ్ అష్యూరెన్స్ నీవు తీసుకోవాలని. హీ పాయింట్స్ హిస్ ఫింగర్ ఎట్ ఎవరీ ఇన్ ది క్రౌడ్
అండ్ సేస్, ఆర్ యూ విత్ మీ? ఈరోజు మనం ఆయనతో ఉన్నామా? ఆమె లేక మనం అరుస్తున్నామా? ఆయన చూస్తున్నావు, కానీ ఆయన మనతో చూస్తున్నాడు, ఫింగర్ పాయింట్ చేస్తున్నాడు. ఆర్ యూ విత్ మీ? మీరు నాలో ఉన్నారా? నాతో ఉన్నారా? నా కుమారుడా, నీవు నాతో మాట్లాడగలుగుతున్నావా? నాతో సంభాషణ చేస్తానికి నీవు సిద్ధంగా ఉన్నావని ఆయన హృదయముని తప్పు దగ్గర వేచి ఉన్నాడు. ఆర్ యూ ఓపెన్ ద డోర్స్? ఆ హృదయాన్ని ఓపెన్ చేయడానికి నీకే. ఈ హృదయమని గోళానికి లోన గడులు లేవు, వేల గళ్ళు పెట్టుకుని ఉంటుందంట ఈ హృదయం. ఎవరికి లేని గళ్ళు ఈ హృదయంకే ఉంటాయి. అందులో ఈ హృదయంలో ఉన్న ఆ గోళాలని, ఆ గడులు తీయడానికి నీ ఒక్కలే అవుతుంది. ఆల్మన్ పెయింట్స్లో ప్రభు నాకింగ్ ది డోర్, తలుపు తొత్తున్నాడు, తలుపు తీయలేకపోతున్నారు, లోన గడి పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ గడులు, నీ గోడల్ని ఓపెన్ చేసినట్లయితే నీవు ధన్యత పొందుతావు, నా వాక్యం నీలో ఉన్నట్లయితే. అందుకే దేవుడు ఆల్మోన్ అంటుంటాడు, వెయిట్ అండ్ సీ యాటిట్యూడ్ వద్దు. చాలాసార్లు వెయిట్ అండ్ సీ, చూద్దాంలే, తర్వాత చూసుకుందాం అనుకుంటాం. వెయిట్ అండ్ సీ. దెర్ ఈజ్ నో వెయిట్ అండ్ సీ ప్లేస్. దెర్ ఈజ్ నో న్యూట్రాలిటీ. నువ్వు అవుననే అవును, కాదంటే కాదని చెప్పాలి, కానీ నిలువెచ్చతనానికి ఉపయోగం లేదు. ఆ విషయాన్ని ప్రభు గట్టిగా స్పందంగా చెబుతున్నాను. లెన్ మోరిస్ గారు ఆయన మాట్లాడుతూ, డిసైడ్ టుడే వెదర్ యు ఆర్ గాడ్ ఆర్ సాటన్, వెదర్ యు ఆర్ మనీ అండ్ మేమం. దేవుడు కావాలా, సిరి కావాలా, నీకు దెయ్యం కావాలా, దేవుడు కావాలా, తెలుసుకో. ఈ దినం రెండు కుదరదు. దెర్ ఇస్ నో న్యూట్రాలిటీ. మధ్యస్థం ఉండటానికి వీలు లేదు. ఆయన బిడ్డగా నీ మీద ముద్ర వేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు, స్పిరిచువల్ బ్యాటిల్లో నీవు దేవునితో ఉన్నట్లయితే జయాన్ని పొందుతావు. మనం చాలాసార్లు చూస్తాం, ఎరిక్ బ్రౌన్ అని ఆయన జూయిష్ బ్లాగర్ గారు మరి మైకిల్ ఏంజిలో పెయింట్ గురించి మాట్లాడుతుంటారు. ప్రపంచంలో మైకిల్ ఏంజిలో పెయింట్స్ లాంటి పెయింట్స్ ప్రపంచంలో ఎవరు వేయలేదు ఇంతవరకు. ఆయన వేసిన చిత్రాల్లో మీరు చూస్తే దేవుడు మొదటి ఆదాము ఈ రెండు చేతులు దగ్గరికి వస్తుంటాయి, చాలా దగ్గరికి వస్తుంటాయి. ఆయన ఆకాశం నుండి తన చెయ్యిని అందిస్తుంటాడు. ఈ మొన చివరి భాగంలో ఈ వేలు ప్రక్కనే వేలు పెట్టినట్లుగా మధ్యలో టేర్ అవుట్, కట్ అయిన జీవితం గురించి చెబుతుంటాడు. ఎలినేషన్, దేవుని సంబంధాన్ని మానవుడు ఎలాగ తెంచేసుకున్నాడో ఆ పెయింట్స్ అలాగా చూపిస్తూ ఉంటాడు. ద ఫింగర్ ఆఫ్ గాడ్ బ్రోకెన్, డిస్టెన్స్ చాలా దూరం అయిపోయినట్లుగా తర్వాత వేస్తుంటాడు పెయింట్స్. అది మీకు చూడండి, ఆల్మన్ పెయింట్స్లో, మైకిల్ ఏంజెల్ పెయింట్స్లో దేవునితో సహవాసం విడిపోయిన మానవుడని యాడమ్ అండ్ ఈవ్ గురించి ఆయన మాట్లాడు. ఈవెన్ లెస్ దాన్ ఏ ఫింగర్స్, ఆ వేలుకు దగ్గరగా ఉండి కట్ అయిపోతుంది. అంత దూరం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తుంటాడు. కీర్తనకారుడు 8వ అధ్యాయంలో దేవుని చూసిన కీర్తనకారుడు చాలా ఆలోచన చెంది ఈ మాట రాశాడు. ఏంటంటే 8వ అధ్యాయం చదువుకుందాం. అందుట్లో ఈ మాట రాయబడ్డాయి. 8వ అధ్యాయం సంకీర్తన 8, అందులో నా సత్యం 4-5 వచ్చి చదువుకుందాం. దాంట్లో రాయబడే మాటలు, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు వాడేపాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించకు వాడేపాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. ఆయన మనల్ని ఎంత తక్కువ చేశాడంటే ఎంత తక్కువ కాదండి, ఆయన కంటే కొంచెం తక్కువ అంట, అంతే. ఆయన రూపంలో మనల్ని తయారు చేశాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన సృష్టి కాబట్టి నిన్ను ఆయన ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన మహింపరచడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన కొనియాడటానికి, ఆయన ఆరాధించడానికి దేవుడు నిన్ను నిర్మించాడు. కాబట్టి ఆయనకి చెందవలసిన స్తుతి, యాగము, మహిమ సాతానుకు చెందుతుంది. కాబట్టి ఆ విషయాన్ని ఆయన తెలియపరుచుకుంటున్నాడు. నీవు నరపుత్రుడా, దర్శించడానికి నీవేపాటి వాడు, కొంచెం తక్కువగా చేశాడు, మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేస్తున్నావు ఆయన చెప్తూ, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు కదా. ఇంత పనిచేసినా కూడా, ఆకాశము నీ మహిమ విరుస్తుంటే, భూమి అంతా నీ నామం ఎంత ప్రభావం చెబుతున్నా కూడా ఈ మనిషి ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నాడు, ఎందుకు దేవునికి విరోధంగా ప్రయత్నం చేస్తున్నాడు, సాతానుకు ఎందుకు దగ్గరైపోతున్నాడు అని ఆయన బాధపడుతున్నాడని పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడే శిలువలో వెళ్ళాడుతున్నప్పుడు క్రీస్తు ప్రభుని యొక్క శక్తి మనకి ఇచ్చాడు కదా.
ఆయన మన కొరకు మరణించిన ఆ శిలువ యాగం ఎంత గొప్పదో. He sent his only son to stretch out both of his arms and all his fingers to die on the cross for our sins. ఆయన హస్తాలు, ఆయన వ్రేళ్ళు, ఆయన ముఖము, ఆయన కాళ్ళు, ఆయన దేహము నీ కొరకు సిలువలో వేలాడుతూ రగ్గిపోయిన ఆ సిలువలో ఉన్న ప్రభువారు నీ మీద ఆనుకొని నీవు కావాలనుకుంటుంటే మాటి మాటికి నువ్వు దూరం అయిపోతున్నావు. హౌ లాంగ్, ఎంతకాలం నువ్వు దూరంగా ఉంటావు? టుడే ఈస్ ది డే టు గెట్ ది సాల్వేషన్. ఈరోజు రక్షణ దినం అనుభవం కాబట్టి వెంబడించు, ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడు. చూజ్ యువర్ అలయన్స్. న్యూట్రాలిటీ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. అది ఇప్పుడు ఉండకూడదు. ఆ గోడ మీద పిల్లలాగా ఉండవద్దు అని ప్రభు జ్ఞాపం చేసుకుంటున్నాడు. కాబట్టి తిరిగి మన ప్రభు నులివెచ్చ నుంచి వెచ్చగా రావడానికి ప్రకటన ఏడు సంఘాలకు వెచ్చగానైనా చల్లగాయనను నులివెచ్చుకోను ఆ సంఘానికి చెప్పాడు. కాబట్టి మొదటన్న అంతస్తు దిగజారేవని ప్రభు సంఘాలకు చెప్పుకుంటూ ఒక్క సంఘాన్ని ఆయన కీర్తించుకొని ఆడాడు. పిలుపు సంఘానికి, ఫిలదెల్ఫియా సంఘాన్ని, ఆ సంఘాన్ని ప్రభు మెచ్చుకున్నట్లుగా నీ జీవితంలో ఉన్న ఆ పవర్ని ప్రభు కొరకు ఇవ్వాలి. అందుకనే ఒక స్త్రీ, ఒక చిన్న వ్యవస్థలో పుట్టిన స్త్రీ, ఆమె హోటల్స్లో పనిచేస్తుంటుంది. ఆమె టిప్స్ని కలెక్ట్ చేస్తుంటుంది. పనిచేస్తున్నప్పుడు చాలామంది టేబుల్ తుడిచిన తర్వాత ఆమెకి ఇచ్చే ద్రవ్యం, చిన్న ద్రవ్యాన్ని పోగు చేసి అమెరికా దేశంలో సోల్జర్స్ అందరూ శరణార్థులుగా ఉన్నప్పుడు వారందరికీ కూడా కలెక్ట్ చేసినప్పుడు దాదాపు $10,000 కలెక్ట్ చేసి ఆమె తన సామాన్య స్థితిని దేవుని కొరకు అందించిన స్త్రీని విన్నప్పుడు, మరి అలాంటి స్త్రీలు ఈ లోకంలో ఉన్నట్లయితే ఆయన వ్రేలి యొక్క పవరు, ఆయన చేతి యొక్క పవర్లో పెరిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు ఆమె నుండి చూసామని చాలామంది పొగుడుతున్నట్లుగా మనం చూస్తాం. రష్యా ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ అందరూ కూడా పొగడారామని. ఈమెకి ఎంత పవర్ ఎక్కడదంటే దేవుని వాక్యం ఏంది, దేవుడు చెప్పినట్లు చేస్తుంది. ఆమెలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమెకున్నది ప్రభుకి ఇచ్చే ఆ గొప్ప భాగ్యాన్ని ఆమెను ప్రభువును గనపరిచిందని తెలియపరిచిన ఆ 2 పవర్స్ దేవుని పవర్తో ఇచ్చిందంట ఆమె. ఇంకొక పవర్ ఏంటంటే ఇవ్వకూడదని పవరు, సాతాను పవర్. సాతాను బరలంటే ఇది ఎంత నీ కోసం ఉంచుకో, ఇది నువ్వు సంపాదించుకున్నావు, ఈ భూమి ఈ లోకంలో నువ్వు సుఖించి అనుభవించమని అది పొగుడుతున్నప్పుడు ఆ ధనం ఇవ్వలేదు కదా. అయితే దేవుడు ఆమెకి ఇచ్చింది ఏంటంటే ఆయన సొంత కుమారుని ఉచితంగా మనకి ఇచ్చాడు. కాబట్టి నా ప్రభువు నాకు ఇచ్చిన రక్తం బట్టి నేను ఆరోగ్యవంతురాలుగా ఉన్నాను కాబట్టి ప్రభువుకి ఇస్తున్నానని ఆ రెండవ శక్తిని, దేవుని శక్తిని కనుగొందని వారు ఉదాహరణ చెబుతుంటారు. దెర్ ఇస్ నో న్యూట్రాలిటీ, మధ్యత్వంగా ఉండలేదని ప్రభువు తెలియపరిచారు. ప్రభు సైడే ఉన్న. అందుకని యెహోషువ గ్రంథంలో, ఆదికాండం 10, మరి ముఖ్యంగా అన్ని గ్రంథాల్లో కూడా దేవుని పక్షం ఉన్నవారు ఎవరు ఈ ప్రక్క రమ్మని మోషే చెబుతుంటారు. దేవుని పక్షంగా ఉండని వారు ఎవరు అవతల ఉండమని చెబుతుంటారు. కాబట్టి దేవుని పక్షంగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా ఉంటాడు. కాబట్టి విరోధి ఎవడు మనకు లేడు. అందుకని ఈరోజు 4 ప్రాముఖ్యమైన స్పిరిచువల్ ఆత్మీయ సూత్రాలు ఈ దృష్టాంతం నుండి ప్రభువు మనకు తెలియపరచబోతున్నాడు. ఈ దృష్టాంతంలో ఆయన 3 ప్రాముఖ్యమైన విశిష్టతలను తెలియపరిచాడు. కొందరిని విశ్వాసం ఉంచుతున్నారు కానీ ఆశ్చర్యపడ్డారు కానీ ప్రభు నమ్మలేకపోయారు. ఇంకొకరు ఆయన్ని బయల్జీవని, దెయ్యాలకు అధిపతిని సంబోధించారు. ఇంకొకళ్ళు యూదులైతే సూచక్రియ చేయమంటున్నారు. ఈ 3 తరగతుల్లో ఏ తరగతుకున్నామో గుర్తించినట్లయితే ఈ 3 తరగతులని ప్రభు కోరేది ఒక 4 ప్రాముఖ్యమైన స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ నువ్వు తీసుకోవాలని ప్రభు ఆశిస్తున్నావు. మొదటిది, దెర్ ఈస్ ఎ గ్రేట్ పవర్ ఇన్ ది డెమనిక్ వరల్డ్, బట్ జీసస్ పవర్ ఈస్ గ్రేటర్ దాన్ దట్. ఈ లోకంలో ఉన్న దయ్యాలు, అంధకార శక్తుల అధికారం గొప్పదే, కానీ వాటికి మించిన గొప్ప అధిక శక్తి మన యేసయ్యకు ఉన్నదని ప్రభువు తెలియపరుచుకుంటున్నాడు. అందుకని భూత వైద్యులకు చాలా పవర్ ఉందని వెళ్తుంటాం, దయ్యాలు ఎలగొడుతున్నట్లు దేవుడు కార్యాలు చేస్తున్నాం. దాంతోపాటు దేవుని కార్యాలు చేస్తూ దేవుని వాక్యం కూడా మనం ప్రధానంగా చేయాలి. దెయ్యాలు ఎలగొట్టడం మంచిదే. పూర్వకాలం చూసినట్లయితే మరి దెయ్యాలు ఎలగొట్టడం చాలా దినాల నుండి మనం చూసాం. మా ఫాదర్ ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు పట్టి తీసుకొచ్చేవారు. వారు ప్రార్థన చేయగానే పలానా చోటకు వెళ్ళమంటే అక్కడ పడి వెళ్ళిపోయేది. ఈ దినము దేవుని శక్తితో మనం అద్భుతాలు చేస్తాం, కానీ దేవుని వాక్యాన్ని కూడా
మనము ఆయన చేతిని తగిలినప్పుడు ఆ వాక్యం మనం తీసుకోవాలి. కాబట్టి ఆ పవర్ రిజిస్టర్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సిఎస్ లూయిస్ గారు మాట్లాడుతూ ఈ సమయంలో చాలాసార్లు ఆయన మాట్లాడారు, వీఆర్ నాట్ ఎగ్జాసిస్ట్, భూత వైద్యులుగాను లేకపోతే ఏదో మహత్కారాలు చేయడం కాదు, కానీ దేవుని శక్తిని పొందటానికి దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యంతో నువ్వు చదివి మాట్లాడాలి. ఆ గొప్ప శక్తిని నీవు పొందటానికి ప్రభు అనుదినము వాక్యం చదువుతున్నాడు. ఆయన అనుదినము ప్రార్థన చేశారు. ఉదయకాలం ముందు లేచి ఒంటరిగా ప్రార్థన చేశారు, శిష్యులతో ప్రార్థన చేశారు. సిలువకు వెళ్ళే ముందు రక్తము చెమట కలిసి ఒక్కసారి బయటికి వెయిన్స్ పగిలి రోములో ప్రతి బొట్టు కూడా లేకుండా ప్రతి వెంట్రుక నుండి రక్తము చెమట కారినట్లుగా ప్రార్థన చేశాడు. ఆతృత కలిగి కల్వరి కొండకు వెళ్లే ముందు, సిలువ మోసే ముందు ప్రభువు ప్రయాసపడుతున్న ఆ ప్రార్థన, ఆ నీలింగ్ ప్రేయర్, ఆ ఒంటరి ప్రేయర్లో నీవు నిలబడటానికి ఇది ముందు ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దెయ్యాలని ఓడించడానికి, సాతాన్ని గెలవటానికి we need more and more power. దేవుని శక్తి కాగా శక్తివంతులు అవటానికి ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మనం శక్తివంతులు అవుతాం. కాబట్టి ఆ శక్తి పొందటానికి లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో. చాలాసార్లు మనం లోకంలో ఉన్నవానికి భయపడతాం, కానీ లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు లోకం కంటే గొప్పవాడు. ఆయన ఆశ్చర్యమైన కనులు మీకు ఇస్తున్నాడు, ఆశ్చర్య పనులు దేవుడు నీకు చేస్తున్నాడు. అందుకే 40వ అధ్యాయంలో యోబు గ్రంథంలో యోబు మాట్లాడుతున్నాడు. నేను వాక్యం చెప్పినప్పుడు నాకెంతో అది ఆ వాక్యం బలమైన సాక్ష్యంగా నిలబడింది. యోబు గ్రంథంలో 40వ అధ్యాయంలో చివరి అంకెల్లో మనం చూస్తే 40వ వచనంలో 40వ అధ్యాయము 4వ వచనంలో, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని పత్రమిచ్చదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటాను. ఎందుకు ఉంచుకోవాలి చేతి మీద నోడు? మనము మాట్లాడకూడదు, అసహ్యంగా పలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, అపవిత్రంగా మాట్లాడకూడదు, దోబూసలాడకూడదు, వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఏ విషయం కూడా నువ్వు అతిగా మాట్లాడవద్దు. ఆ విషయాన్ని పౌలు భక్తుడు చాలా బీ లిమిట్ యువర్ సెల్ఫ్ లైక్ క్రైస్ట్, క్రీస్తువలే మీకు మీరు తగ్గించుకొని వినయ మనసు గలవారుగా ఉండి ప్రార్థన చేయాలి. అట్టి సమాధానం పొందాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. అందుకే యోబు గ్రంథంలో ఆయన చివరిలో మాట్లాడుతూ 42వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియపరచుకోండి, నీవు ఉద్దేశించిన ఏది కూడా నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటాను. మనకి తెలియాలంటే ఎంతో టైం పడుతుంది. కాబట్టి మనలో ఏమి ఉండకూడదు, దేవుని కొరకు ఏం చేయమంటున్నాడు. అందుకని ఈ మొదటి లెవెల్లో దేవుని శక్తి మనం పొందాలంటే సాతాను శక్తి కంటే ఈ ప్రపంచంలో శక్తి నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. కాబట్టి ఆ ఆశ్చర్యాన్ని నీవు అంగీకరించాలి. వారందరూ ఆశ్చర్యపడ్డారు, కానీ అంగీకరించలేదంట. చదువుకున్న వాక్య భాగం ఒకసారి చదువుకుందాం. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? 14వ వచనం చదువుకుందాం. వారందరూ కూడా జనసమూహంలో ఆశ్చర్యపడ్డారు. మోగువాడు మాట్లాడటం ఏంటి? ఈ ఆశ్చర్యకార్యాలు ఎవరు చేయలేదు, ప్రభు చేశాడు, కానీ ఆశ్చర్యపడ్డారు, కానీ అంగీకరించలేకపోయారు. కాబట్టి అలాంటి ఆశ్చర్యాలు చేసి నువ్వు మరిచినట్లయితే ప్రభు అంగీకరించాలి, గైకొనాలి. ఎవరు నా మాట గైకొంటారో వారిని ప్రభు దివ్య. అందుకని మనం ఆశ్చర్యం అనే సంఖ్యల్లో ఉంటాం. సంఖ్యలది అద్భుతం అనేది సంఖ్యలే. అప్పటి వరకే మీరు, ఆ తర్వాత దేవుడు మీకు లేడా ఉండాలి. కాబట్టి ఆశ్చర్యం అనే సంఖ్యలు మోగిపోయిన ఆశ్చర్యం ఇక్కడ ఉంది. ఆశ్చర్యపడ్డారు, ఉపయోగం ఉంది. నేను ఆశ్చర్యపడతాను, నువ్వు ఆశ్చర్యపడతాం, కానీ దెన్ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ వెంటనే ప్రభు అడుగుతున్నాడు, మీరు నాతో ఉన్నారా? ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం. అందుకని ఏ మిరకల్ ఈజ్ ఎ హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఈవెంట్ దట్ అకర్స్ ఇన్ ది న్యాచురల్ రిలమ్ అపార్ట్ ఫ్రమ్ న్యాచురల్ కాజెస్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. స్వాభావికంగా దేవుడు నీ కొరకు అనేక ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తున్నాడు, చేయబోతున్నాడు, చేసి ఉంచాడు. కాబట్టి ఆ ఆశ్చర్యకార్యాలు ఎన్నిటికీ కూడా నీవు మరొకడు ఉండటానికి దావీదు ప్రార్థన చేస్తుంది. దేవా, నీ ఆశ్చర్యకార్యాలను ఎన్నటికీ నేను మరవలేను. నీ ఆశ్చర్యకార్యాలు నన్ను బలవంతం చేస్తున్నాయి. నీ ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో ఎంతో ఉప్పొంగు చేస్తున్నాయని ఎప్పుడూ ప్రే చేస్తూ ఉంటా. అద్భుతాలను చేసే దేవుడు నీకు ఉండగా, ఆశ్చర్యకాలు చేసే దేవుడు నీకు ఉండగా, ఎందుకు నీ హృదయంలో చెడ్డ తలంపులు ఉన్నాయి?
అందుకే దేవుడు మాట్లాడు, ఈవిల్ ఆర్ట్స్ సీక్ టు డిస్ట్రాక్ట్, సైలెన్స్ ఎ గిల్టీ కాన్షియస్నెస్. చెడ్డ హృదయాలు, నేర మనస్సాక్షి హృదయాలు, తప్పుపట్టే హృదయాలు మౌనంగా ఉన్నట్లయితే రాళ్ళు కేకలేస్తాయి. యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి. మౌనంగా ఉన్నారు అందరూ, కేకలేదు అంటున్నారు. కానీ ప్రభు చెప్పాడు కేకలేస్తాయి. ఒకవేళ నీవు అద్భుతం పొందిన తర్వాత కూడా నీవు ఆయనకి ఆనందంగా స్తోత్రించుకున్నట్లయితే, ఆయనకు కృతజ్ఞత చెల్లించకపోతే మనము కూడా వారిలాంటి సమానులే. వారు అనుకుంటున్నారు యేసయ్యని ఏమన్నారు, బయలుదేరమన్నారు. అసలు ఈ బయలుదేరి ఎవరు, అసలు ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు ఈ మాట వచ్చింది? ఒకసారి 2వ రాజుల గ్రంథంలో 1వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆహాబు యొక్క కుటుంబంలో దేవుడు అనేక కార్యాలు చేస్తే ఇశ్రాయేలు దేవుడిని మరచి బయలుదేవతారాధన ప్రారంభించి, యెజబెలు రాణి బయలుదేవతారాధన ప్రారంభించి దేవునికి అసహ్య కార్యాలు చేసి దేవుని శక్తిని పోగొట్టుకుంది. ఆహాబు తర్వాత అతని కుమారుడు అహజీయా రాజు అయ్యాడు. ఆహాబును దేవుడు మొత్తివేశాడు. ఇజ్రాయేలు బయలుదేవతారాధనలో ఉన్న ప్రతి వారిని మొట్టిన తర్వాత ఆహాబు తర్వాత మొదటి వచనం 2వ చదువుకుందాం. ఆహాజు సామ్రోనులో తన మేడగది కిటికీ నుండి కింద పడి రోగయ్యన్నప్పుడు మీరు ఎక్రోను దేవతకు బయలుజేబు నద్దుకు వెయ్యి. ఎక్రోను దేవత, బయలుదేవతతో పాటు ఎక్రోను దేవత ఉన్నది. ఎక్రోను దేవత అంటే దుమ్ము, ధూళి, పేడ, లేకపోతే ఒకలాంటి ఫ్లైస్, ఈగల దేవుడుగా వారు పూజిస్తూ ఆ దేవుని దగ్గర వారికి వెళ్ళి దెయ్యాలను పోగొట్టడానికి వేడుకోమని అడుగుతూ ఉంటాడు. ఆ దృష్టాంతం అంతా మీరు ఇంటికి చదవండి. అప్పుడు వెంటనే ఆ దూతలు పంపించి దైవజనుడైన ఏలీయాకు పంపగా, అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఎలాగో సెలవిస్తున్నాడు. యెహోవా దూత తిష్బీడైన ఏలీయాతో ఎలాగో సెలవిచ్చాను, నువ్వు లేచి సామ్రోను రాజు పంపిన దూతలతో ఎదుర్కొని పోయి ఇట్లను, ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయలుజేబుకు మీరు విచారింపబోచున్నారా? వెళ్ళొద్దు, వెళ్ళటానికి లేదు. యెహోవా దేవుడు గొప్ప దేవుడు, ఆయన నిరూపించబడ్డాడు. యెహోవా దేవుడే గొప్ప దేవుడని ప్రకటిస్తున్న ఆ దినాల్లో కూడా ఇంకెక్రోను దేవత, బయలుజేబు దేవత ఎందుకు అని ఎదుర్కోమని చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు 50 మంది సైనికులను పంపించి విచారించి, మా రాజు పంపాడు, మా రాజును మీరు బాగు చేయాలి, నువ్వు మా ఇంటికి రావాలని అడుగుతూ ఉంటారు ఏలీయా ప్రవక్తని. అప్పుడు వెంటనే ఏలీయా ప్రవక్త అక్కడ వారిని చూడగానే దహించు అగ్నిగా వారిని దహింపు చేయమని ఒక్కసారి చెప్పగానే 50 మంది మరణిస్తారు. మళ్ళా 50 మంది పొమ్ముతాడు, మళ్ళా మరణిస్తాడు. వారిని 50 మందిని దహింపచేశాను. అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహింపచేశాను. మళ్ళా అనేక సార్లు వారు వచ్చి ప్రార్థించి, దైవజనుడా ఒక్కసారి మన్నించి ముఖాల మీద నుండి వారు అడుగుతున్నప్పుడు అక్కడికి దేవుడు చెప్తాడు, ప్రవక్త ఏలీయాను వెళ్ళి ఆ రాజును దర్శించి నువ్వు వెళ్ళి రమ్మని, నీకు నా దూతలు నీకు తోడుకుంటాను. ఎంత కోపం ఉన్నాడంటే ఆ యొక్క అహజ్యరాజు ఏలీయాని కనబడితే అక్కడే నరికి ముక్కలు చేసే స్థాయిలో ఉన్నాడు. ఎందుకంటే అంతమందిని పంపి అక్కడే వారు మన్నిస్తుంటే ఈ మనిషి ఏ లెక్క, ఒక మనిషిగా అతన్ని చూస్తాడు కానీ దేవుని కుమారుడు కాబట్టి అలాంటి భయంకర స్థితిలో దేవుడు పంపుతూ ఉంటాడు. యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమని ఏలీయాకు సెలవిచ్చిన కనుక అతడు లేచి వానితో కూడా రాజునందుకు వచ్చాడు. అప్పుడు చూస్తున్నప్పుడు అతడు వచ్చి రాజును చూసి విచారణ చేయటకు, ఇశ్రాయేలు వారి మధ్య దేవుడున్నాడని లేడని నీవు ఎక్రోను దేవతకు బయలుజేబునందు విచారణ చేయటకై దూతలను పంపితివే అని చెప్పి, నీవెక్కిన మంచం నుండి నీకు కిందకు దగ్గరుండని నువ్వు మన్నిస్తావని చెప్పాడు. అతడు అక్కడే మన్నిస్తాడు. ఇది మనకి దృష్టాంతంగా తీసుకోవాలి. బయలుజేబని వాళ్ళు బోధిస్తున్నారు, యేసయ్యని బయలుజేబని పొగడారు. నిజంగానే ఎంత కోపం వస్తుందంటే, దేవుని కుమారుడు దేవుణ్ణి దెయ్యాలకు అధిపతి అని చెప్పి ఆ గొప్ప ఆబద్ధీకుని యొక్క బోధను సృష్టి నుండి ఆదాముకు అవ్వకు అబద్ధం చెప్పి మోసగించిన మోసగాడు ఈ దినం కూడా ప్రభు ముందు కూడా మోసగిస్తున్నాడే. నీవెంతటి వాడివి, నేనెంతటి వాడని మోసగించబడటానికి బహు క్షీణమైన వారం, బలహీనం. కాబట్టి డోంట్ డిసీవ్ బై ఎనీ డెమన్స్, డోంట్ డిసీవ్ బై ఎనీ
స్మాల్ ఇష్యూస్. ఎక్కడ కూడా పాపం చేయడానికి తావు చూపిస్తూ ఉంటాడు సాతాను. ఆ తావు నుండి బయట రావడానికి స్పిరిచువల్ శక్తిని పొందడానికి ప్రభువు నీకు నాకు ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఆత్మీయ పోరాటంలో నీవు నిలబడటానికి ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అందువల్ల ఇట్ ఈజ్ అన్ ఇల్లాజికల్ అక్యూజేషన్స్. బయల్జీవనే మాట ఆయన కుదరదు అసలు. బయల్జీవని వాడు సాతాను యొక్క అధిపతి, వాడు దయ్యాలకు అధిపతి, భూతాలకు అధిపతి అయిన వాడిని, యేసయ్యని, అంత గొప్ప దేవుణ్ణి దయ్యాలధిపతి అంటారా? నిజమేనా? ఎంత గొప్ప భయంకరమైన మాట ఇది. కానీ ప్రభు దాన్ని తట్టుకుని వాటికి జవాబు ప్రభు ఇస్తూ ఉన్నాడు. అందువల్ల ఆ స్కెప్టిక్స్ డిమాండ్ ఏ సైన్ ఇన్ ఆర్డర్ టు బిలీవ్. అపనమ్మకస్తులు ఆందోళనకాలు ఎప్పుడు అద్భుతాలు చేయమంటారంట. ఈసారి చేయి చూద్దాం, ఈసారి చేయి చూద్దాం, ఈసారి చేయి చూద్దాం. ఈ స్పెక్టిక్ యాటిట్యూడ్, ఆ కుయుక్తి ఆ దినాల్లో యూదులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు ఉన్నప్పుడు ప్రభు దాన్ని ధిక్కరించి ఆకాశం నుండి ఏ అద్భుతము చేయలేను, ఎందుకంటే భూమి నుండి అద్భుతం చేశాను నేను. భూగర్భంలో 3 దినాలు యోనాను కడుపులో పెట్టి బయటకు తీసుకెళ్ళి నినివే పట్టణంలో వాక్యం చెప్పించిన అద్భుతం కంటే ప్రపంచంలో ఇంకా అద్భుతం ఎక్కడ ఉన్నదా? వై యూఆర్ ఆస్కింగ్ అగైన్ ఏ మిరకిల్ ఫ్రమ్ సైన్ ఫ్రమ్ హెవెన్? పరలోక పట్టణం ఎందుకు మీకు? మీ యొక్క స్థితికి, మీ దిగజారిన విశ్వాసానికి ఇదే గొప్ప, దానికంటే లేదని ప్రభువు అనేక సార్లు మాట్లాడినప్పుడు నువ్వు కూడా ఒక్కసారి ప్రభు మా ఇంట్లో అద్భుతం చేయమని అట్లా అడగొద్దు. ఉన్న అద్భుతం చాలు నీకు. ఎన్ని అద్భుతాలు కావాలి నీకు? నీ ఆస్తికి, నీ అంతస్తుకి, నీ యొక్క భక్తికి, నీకున్న శక్తికి ప్రభు ఇచ్చిన అద్భుతాలు చాలు, ఎక్కువ అడగొద్దు. దెర్ ఈజ్ ఇన్ఫినిట్ పవర్ ఇన్ గాడ్స్ ఫింగర్. ఆయన వరేలు, ఆయన శక్తి, ఆయన హస్తం కింద నీ ఉన్నావు కాబట్టి నీ స్వశక్తి మీద ఆధారపడొద్దు. అందుకని ఈరోజు తీర్మానం చేసుకున్నాం. మూడవది, we were in the midst of spiritual warfare. కాబట్టి ఆత్మీయ పోరాటం ఉన్నా కాబట్టి నీ స్వశక్తి మీద నీవు నిలబడొద్దని ప్రభువు చెబుతున్నాడు. మన సొంత శక్తి మీద నిలబడితే మనం పడిపోతాం. కాబట్టి దేవుని మీద ఆధారపడేవారు ఎవరిప్పుడు? దేవుని మీద ఆనుకునేవారు ఎవరిప్పుడు? వారు నిజమైన దేవుని కుమార్తెలు, కుమారులు. అందుకే ఆ వాక్యం గాయకొని దాని ప్రకారం చేసేవారు కావాలి. కాబట్టి అది సాతాను ఎప్పుడు కూడా మనల్ని ఎలాగ వాడుకుంటాడు, ఎవరో ఎక్కడో మనల్ని పడేయడానికి చూస్తున్నారు. కాబట్టి వీ మస్ట్ రియలైజ్ అవర్ నీడ్ ఫర్ అన్ఆన్సరింగ్ కమిటెడ్. చాలాసార్లు మనకు ఆన్సర్ రాలేదని బాధపడుతున్నప్పుడు ఆన్సర్ ఇస్తారు దేవుడు. కాబట్టి వీ మస్ట్ రియలైజ్ ద నీడ్ ఆఫ్ ఫర్ స్పిరిచువల్ రిప్లేస్మెంట్. మన ఆత్మీయ పోరాటంలో ఒకవేళ మనం బలహీనం పడితే మార్చుకోవడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. 4వ ప్రత్యేకమైన ఆత్మీయ సూత్రం ఏంటంటే స్పిరిచువల్ విక్టరీ ఈజ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ దోస్ హూ హీర్ అండ్ ఒబే ది వర్డ్ ఆఫ్ గాడ్. అదే ఎవరైతే వాక్యం విని దానికి గైకుంటారో వారు ఆత్మీయులు. ఆయనకి హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఆ ఆత్మీయ పోరాటంలో ఆ ధన్యతలు మనం పొందడానికి మన ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మీకున్న ఆ గొప్ప పెరిల్స్, ఆ ముత్యాలు, ఆణిముత్యాలైన నీ హృదయాన్ని ఖాళీగా ఉంచొద్దు. ద పెరిల్స్ ఆఫ్ ఎన్ ఎంప్టీ హార్ట్ విల్ బికమ్ ది సోర్స్ ఆఫ్ ఎనిమీ ఆఫ్ సాటన్. నీ ఖాళీ హృదయం, రత్నాల ముత్యాలతో నింపవలసిన, ప్రార్థనాస్తుతులతో నింపవలసిన నీ హృదయం ఖాళీగా ఉన్నట్లయితే వాడు నింపుతాడు ఖాళీ దాంట్లో. యువర్ స్పిరిచువల్ టూల్స్ నీ ఆత్మలో ఉండాలి. అది లేకపోతే వాడు దాన్ని వాడుకుంటాడు. కాబట్టి an empty heart నీ హృదయం ఉన్నట్లయితే అది ప్రభువుకే సొంతం కావాలి, అది ఎవరికీ సొంతం కాదు. అందుకే దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నన్ను ఒక్కసారి కరుణించు ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తుంటాడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ మండల కాలంలో మనం అందరం కూడా ఒక్కసారి ప్రభు వైపు చూసినట్లయితే ఆయన సన్నిధిలో నిజమైన బుద్ధి గలవారుగా మెలకుగా వండి మనం ప్రార్థన చేయాలి. 1 పేతురుపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మాట్లాడుతుంటాడు, మనం ఖాళీగా ఉండి మెలకుగా లేకపోతే మనల్ని దోచుకుంటాడు విరోధి, మనల్ని సింహులా గర్దిస్తాడు నీ మీదకి రావడానికి. కానీ భయపడొద్దు. నీ ముందున్న సింహం కంటే నీలో ఉన్న నీ ఆత్మలో ఉన్న సింహమైన పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. కాబట్టి భయపడొద్దు. ఆడు ఎప్పుడు చెప్తున్నాడు ఏంటంటే 11వ అధ్యాయంలో 24లో ఐ విల్ రిటర్న్ టు ది హౌస్ ఐ లెఫ్ట్ అంటాడు. నేను విడిచి వెళ్ళిన నా ఇల్లు నాకు కావాలని కోరుకుంటాడంట సాతాను.
చాలాసార్లు పాత జీవితం ఒకసారి మనం గుర్తుంచుకున్నట్లయితే అగస్టిన్ భక్తుని జీవితంలో చాలాసార్లు సాతాను వచ్చి, అగస్టిన్ నువ్వు ఇప్పుడు నా కుమారుడివి, నీవు దేవుని కుమారుడు కాదు, ఏమనుకుంటున్నావు, నీ పాత జీవితం ఒకసారి గుర్తు చేస్తానని ప్రతిరోజు వాదిస్తూ ఉంటాడు. ఈ మాటను ఆయన ఐ విల్ రిటర్న్ టు ది హౌస్ ఐ లెఫ్ట్, సాతాను ఎప్పుడు చెబుతూ ఉంటాడంట అగస్టిన్కి. కానీ ఐ లెఫ్ట్ ఆల్రెడీ దిస్ హౌస్, యువర్ హౌస్, ఇట్ ఈస్ నాట్ యువర్ హౌస్, ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఇది దేవుని ఇల్లైనది, నా ఇల్లు, నీ ఇల్లు కాదు అని చెప్పి సాతాను పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవలో ప్రియకొండ కుమారుల కుమార్తెలారా, మన ఇల్లు దేవుని ఇల్లు అన్నట్లయితే మన ఇల్లు ఆయన హృదయంగా మారటానికి నీవు ఈ దినం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభు వాక్యంలో మనం జ్ఞాపం చేసుకున్నాం. రిప్లేస్మెంట్ ఆఫ్ యువర్ హార్ట్, అది దేవుని విశ్వాసం నుంచి వారుకున్నట్లయితే ఇమిటేటింగ్ గాడ్. పౌలు ఆ విషయాన్ని గట్టిగా చెబుతున్నాడు. ఆ 9వ వచనం వరకు కూడా చాలా లక్షణాలు మనకు నేర్పి ఉన్నాడు. ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా నీవు ఆ లక్షణాలు కలిగి జీవించడానికి, సాతాన్ని నీలో రాకుండా కాపాడుకోవటానికి, యుగ సంబంధి గుడ్డివాడు కాబట్టి మనోనేత్రాలు మూసివేస్తాడు కాబట్టి, లూథర్ గారు ఇచ్చిన టాపిక్ ఈరోజు మనోనేత్రాలు కాబట్టి, అకులి అనగా నేత్రాలు, ఆప్టికల్స్, ఆ ఆప్టికల్స్ అనే మాట నుంచి ఆప్టిక్ వచ్చింది కాబట్టి, సినాప్టిక్స్ అనగా ఒకే దృక్పథంతో చూసే 3 సువార్తల్ని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. కాబట్టి ప్రభు కూడా నీలో ఉన్న ఆత్మీయ దృష్టి, శారీరక దృష్టి, నీ హృదయ దృష్టి 3 కూడా ఒకే లైన్లో, ఒకే కోణంలో ప్రభు దృష్టి మీద ఉన్నప్పుడు ఆ దృష్టి నుండి నీకు వచ్చే కాంతి నిన్ను బలవంతం చేస్తుంది, భద్రపరుస్తుంది. అలాగా నీవు తెప్పరిల్లటానికి, తేజస్కొనటానికి, సాతాను యొక్క బంధకాల నుండి బయటకు రావడానికి అప్పుడు ఇప్పుడు నీ వైద్యుడు ప్రభు కాబట్టి ఆ వైద్యంలో నీవు నిలబడటానికి త్రియేక దేవుని యొక్క శక్తి నీకు ప్రభు దయచేయను గాక. సమస్యకి న్యాయం చెందేవి సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు యేసుక్రీస్తు వలన కావలి ఉండును గాక. ఆమేన్.